దేవుడంటే భయం లేదు, దేవుడి ఆభరణాలంటే భక్తి లేదు. ఎవరు చూడరని, చూసినా తెలుసుకోలేరని లైట్ తీసుకున్నారేమో. ఇంటి దొంగలు చేతివాటం చూపించారు. స్వామివారి ఆభరణాలే మాయించేశారు. నంద్యాల జిల్లా చాగలమరి ఆలయంలో చోరీ జరిగింది. మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు అపహరించారు. వెండి కిరీటం, హస్తాలు, శంకు చక్రాలు, పాదాలు, తొడుగులతో పాటుగా స్వామివారి మరికొన్ని ఆభరణాలు కూడా మాయించేశారు. మాయమైన వెండి 10 నుంచి 15 కిలోలుంటుందని అంచనా వేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున నకిలీ వెండి ఆభరణాలతో స్వామికి అలంకారం జరిగింది. మాజీ ఈవో నర్సయ్య, పూజారి కిషోర్ శర్మ ఆభరణాలు అమ్ముకున్నట్లుగా ఆరోపణలున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఈ బండారం బయటపడుతుందని వెండి తాపడం చేయించారు మాజీ ఈవో, పూజారి. ఒరిజినల్ వెండి ఆభరణాల మాయంతో భక్తుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసుల అదుపులోనే ఉన్నారు మాజీ ఈవో నర్సయ్య, పూజారి కిషోర్. ఆలయాన్ని పరిశీలించారు ప్రస్తుతం ఈవో జయచంద్రారెడ్డి. గత ఈవో తనకి ఛార్జ్ ఇవ్వలేదని జయచంద్రారెడ్డి చెప్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని ఈవో జయచంద్రారెడ్డి చెప్పారు. మా పోలీస్ దృష్టికి కూడా రావడం జరిగింది. ఎంక్వైరీ నడుస్తుంది. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఈ క్రైమ్ కమిట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటారు. లోకల్గా పూజారి పైన ఎక్కువ ఆరోపిస్తున్నారు సార్. గత ఈవో పైన కూడా ఆరోపణలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అదే ఆరోపణలో వెనకాల వాస్తవం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. విల్ టేక్ డెఫినెట్లీ సీరియస్ యాక్షన్. మా ప్రతినిధి నాగిరెడ్డి దీనిపై మరింత సమాచారం అందిస్తారు. నాగిరెడ్డి, బొత్తిగా మనుషులకి పాపభీతి లేదు, ఆలయ పూజారి కూడా ఈ దొంగతనంలో ఉండడం ఏంటి? అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు అధికారులు? వెండి ధరలు భారీ ఎత్తున పెరగడంతో పూజారులకు, ఆలయ అధికారులకు కూడా ఆశ పుట్టింది. ఎలాగైనా దేవుడు సొమ్ము సైతం కొట్టేసే పనిలో నిమగ్నమయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఎన్నో దశాబ్దాల క్రితం గ్రామస్తులంతా ఐకమత్యంతో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించుకున్నారు. భక్తులు కూడా పెద్ద ఎత్తున కిరీటము, శంకు చక్రము, హస్తాలు, పాద పద్మాలు లాంటి వాటిని వెండితో చేయించి వాళ్ళు చాలా ఎంతో భక్తితో ఉత్సవం జరుపుకుంటారు వైకుంఠ ఏకాదశిని. ప్రతి వైకుంఠ ఏకాదశికి ఈ ఆభరణాలన్నీ కూడా స్వామి వారికి అలంకరించి దర్శనాలకు అనుమతించేవారు. అయితే ఈసారి అలాంటివి ఒరిజినల్ ఆభరణాలన్నీ అమ్ముకోవడంతో ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో పాత ఆభరణాలకు, నకిలీ ఆభరణాలకు వెండి తాపడం చేయించి భక్తులకు చూపించే ప్రయత్నం చేశారు. అయితే భక్తులు వీటన్నిటిని కూడా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా బండారం బయటపడింది. పాత ఈవో నర్సయ్య, ఆలయ పూజారి కిషోర్ శర్మ ఇద్దరు కూడా ఒప్పందం ప్రకారం అమ్ముకున్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు గ్రామస్తులు. వీరి ఆరోపణలు, ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ ఈవో జయచంద్రారెడ్డి కూడా దీనిపై విచారణ చేస్తున్నారు. బీరువాని బ్రేక్ చేసి గ్రామస్తుల సమక్షంలో అంతా చూశారు. ఎక్కడ కూడా ఆభరణాలు, ఒరిజినల్ ఆభరణాలు ఏవి కూడా లేవని ధృవీకరించుకున్న తర్వాతనే ఈ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాకపోతే ఆళ్లగడ్డలోనే ఉన్న ఒక వెండి వ్యాపారి దగ్గర ఈ ఆభరణాలన్నిటిని విక్రయించినట్లుగా తెలుస్తోంది. ఆ కొన్న వ్యాపారిని కూడా పోలీసులు విచారించే పనిలో ఉన్నారు. మొత్తం మీద ఇదంతా కూడా అపచారంగా గ్రామస్తులు భావిస్తున్నారు. ఇలాంటి వారిని శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ నాగిరెడ్డి, దేవుడి సొమ్ముకి కూడా ఆశపడుతున్నారు కొంతమంది. నంద్యాల జిల్లా చాగల్లమరిలోని ఆలయంలో చోరీ జరిగింది. ఆ చోరీకి సంబంధించి అసలు నగలుకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ తో పాటుగా నకిలీ నగలు రెండు కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అసలు నగలకి, నకిలీ నగలకి ఆ మెరుగులో ఎంత తేడా ఉందో. అసలు నగలు మెరుస్తూ ఉంటే నకిలీ నగలు తెలిసిపోతున్నది ఒరిజినల్ కాదని. మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాల అపహరణ ఒక్కసారిగా కలకలం రేపుతోంది. వెండి కిరీటం, హస్తాలు, శంకు చక్రాలు, పాదాలు, తొడుగులతో పాటుగా స్వామివారివి మరికొన్ని ఆభరణాలు కూడా మాయమైపోయాయి. మొత్తం మాయమైపోయిన వెండి ఆభరణాలు 10 నుంచి 15 కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెండి ధరలు భారీగా పెరగడంతో ఆఖరికి గుళ్ళో రోజు దేవుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించే పూజారులు సైతం దేవుడి సొమ్ముకి కన్నం వేయడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున నకిలీ వెండి ఆభరణాలతో స్వామివారికి అలంకారం చేశారు. మాజీ ఈవో నర్సయ్య, పూజారి కిషోర్ శర్మ ఈ వెండి ఆభరణాలు అమ్ముకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున వీళ్ల బండారం బయటపడుతుందని
వెండి తాపడాన్ని చేయించాడు మాజీ ఈవో అలాగే పూజారి. అయితే ఒరిజినల్ వెండి ఆభరణాలు మాయంతో భక్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులకి కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు మాజీ ఈవో నర్సయ్య అలాగే పూజారి కిషోర్. ఆలయాన్ని పరిశీలించారు ప్రస్తుత ఈవో జయచంద్రారెడ్డి. ఆ నగల్ని అదే ఊర్లో దగ్గరలో ఉన్న ఒక వ్యాపారికి విక్రయించినట్టుగా తెలుస్తోంది. ఆ వ్యాపారి దగ్గర స్వామివారి నగలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. నిన్న వైకుంఠ ఏకాదశి మద్దూరులందు బాగా జరుగును కాబట్టి చాగలమరి మండలము మద్దూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా జరుగును కాబట్టి అర్చకులు గ్రామ ప్రజలు అర్చకులను ఏమని కోరినారంటే మా ఈ వెండి వస్తువులు ఉన్నాయి కదా అలంకరించమని కోరి ఉన్నారు. అర్చకులు గిల్టు వస్తువులుగా అలంకరించి ఉన్నారు. వాళ్ళు అవి కాదు ఒరిజినల్ వెండి వస్తువులు అలంకరించమని గ్రామ ప్రజలు కోరగా ఆ బీగాలు నా దగ్గర లేవని చెప్పి ఉన్నారు. గ్రామ ప్రజలకు అనుమానం వచ్చి బీరువాను ఓపెన్ చేయడం జరిగినది. ఓపెన్ చేసినప్పుడు బీరువాలో ఏ వస్తువులు కనిపించకపోగా పోయేసరికి అర్చకుని పాత ఈవోను ఎస్ఐ గారికి అప్పచెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు గిల్టు నగలు అంటున్నారు. అవి ఒరిజినలా కాదా అని టెస్ట్ చేయించి చెప్పగలరు.